ఇటీవల కాలంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సింగపూర్, మలేషియా, దుబాయ్, శ్రీలంక ఇలా వెళ్ళొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నెక్స్ట్ డెస్టినేషన్‌గా దేన్ని చూస్ చేసుకుంటున్నారంటే జపాన్. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా ఏప్రిల్ 20వ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి జపాన్ ట్రిప్‌ని 2025లో స్టార్ట్ చేస్తూ ఉంది. 40-50 మంది ప్రయాణికులు వెళ్ళేటువంటి విధంగా ప్లాన్ చేసింది. ఇప్పటికే 25 మంది బుకింగ్ చేసుకోవడం జరిగింది. వాటితో పాటు ప్రతి నెల కూడా జపాన్ టూర్స్‌ని రన్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇటీవల కాలంలో జపాన్‌లో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రదేశాలను కూడా దర్శించి అక్కడ ఉన్నటువంటి హోటల్స్, చక్కటి హోటల్స్ ఇక్కడ మనం సాధారణంగా గమనిస్తే ఇంటర్నేషనల్ టూర్స్ అని చెప్పేసి ఆన్‌లైన్‌లో కానీ కొన్ని సంస్థలు చాలా ప్రచారం చేసుకుంటూ ఇంటర్నేషనల్ టూర్స్‌కి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లేకుండా బడ్జెట్ హోటల్స్‌లో నార్మల్ బస్సుల్లో ఇస్తూ ఎలాంటి ట్రైన్స్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి తీసుకురాకుండా ఒక సాధారణమైనటువంటి ట్రిప్‌ని పర్యాటకులకు ఇస్తూ వాళ్ళల్లో ఒక అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి హిల్టన్, రాడిసన్, నోవోటెల్, మ్యారియట్ ఇలాంటి ఎన్నో ప్రసిద్ధిగాంచినటువంటి హోటల్స్‌లో అకామిడేషన్ లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఎక్కడ తీసుకువెళ్ళినా, జపాన్ వెళ్ళినా, యూరప్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా